నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ఇంటి స్థలాల కోసం ఆదివాసీ గిరిజన మహిళల పోరాట. గిరిజన నేతల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమి. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 209లో గల ప్రభుత్వ భూమి 120 ఎకరాల 40 గుంటల భూమి కొందరు గిరిజనేతలు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్న గిరిజనేతలు ఆదివాసీ మహిళా సంఘాలు అట్టి భూమిపై విచారణ చేయగా అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో జై ఆదివాసీ యువశక్తి సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 మండలాలు ఆదివాసీ మహిళలు ఇంటి స్థలాల కోసం వేల సంఖ్యలో పోరాటానికి దిగిన మహిళలు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం ఇట్టి భూమిని గిరిజనేతలు కబ్జా చేయడం చట్ట విరుద్ధమని అట్టి భూమిపై పూర్తి హక్కు ఆదివాసులకే ఉంటుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడందెబ్బ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య భూ వివాద సమస్యలు నెలకొనడంతో సెక్షన్ 163, 164 అమలు చేస్తామని ఏటూరు నగరం తహసీల్దార్ జగదీష్ తెలిపారు. గిరిజనులకు స్థానికులకు మధ్య శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జై ఆదివాసీ యువత సంఘం బడే సులోచన, చేలే శమంతకమణి, బోదెబోయిన స్వాతి, అట్టం సుభద్ర, తోడుందెబ్బ నాయకులు పోదెం బాబు, కొప్పులం రవి, నల్లబోయిన లక్ష్మణరావు మరియు ఆదివాసీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 న్యూస్ రిపోర్టర్ తుర్సచండి. అడిగేదంటే రిక్వెస్ట్ అంటే డిమాండ్స్ ఏంటి, డిమాండ్స్ రాధపూర్వకంగా రాసుకోండి. సార్ దగ్గర రమ్మని బాధ తినడానికి రమ్మని బాధ ఒక్కరిదా జనాన్ని మొత్తమా అందరం వస్తాం లేదంటే సార్ అందరం వస్తాను. ఇక్కడ సైట్ దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు. ఇంత బ్యాచ్ ఈ బ్యాచ్ ఆడిపోతారు. దానికి సిద్ధమైతే మీరు రెడీ. లీడర్ మాట్లాడింది సార్ వింటాడు. సార్ రెండు సార్లు రిక్వెస్ట్ చేసుకుని లేకపోతే 100 సార్లు రిక్వెస్ట్ చేస్తాం. తనకి మా మీద ప్రేమ బాధ్యత, నేను ట్రైబల్ కొరకే పని చేయడానికి ఉన్నాను అనుకుంటే సార్ని ఇక్కడికి రమ్మనండి సార్. ఇవాళ వస్తారా, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా అన్న సార్ని డిసైడ్ చేసుకోమనండి సార్. మేము అంతవరకు తిండి నీరు తాగకుండా కూడా ఇక్కడ కూర్చోమంటే కూర్చోండి. దానికి కూడా మేము న్యాయం జరగడానికి నాన్ డ్రైవ్ మాకు వాటర్ బంద్ చేయించిండు, మాకు ఇచ్చే సరుకు బంద్ చేయించిండు. అయినా మేము మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల నుండి తెప్పించుకున్నాం. ఎవరి షాపు నుండి మమ్మల్ని నగరంలో బైకట్ చేసింది. సరే ఈడ కాకపోతే ప్రపంచం మొత్తం మీద ఏ మూల నుండి మేము సరుకు తెచ్చుకున్నాం, వల్ల మాకు ప్రాబ్లం లేదు. కానీ మాకు కావాల్సింది న్యాయం. అది న్యాయబద్ధంగా జరగాలని మేము సైలెంట్ ఉండండి కాసేపు. నాకు అది గ్రామ సభ అనుకుని రమ్మనండి సార్. గ్రామ సభనే కదా సార్. గ్రామ సభ కంపల్సరీ అధికారి అటెండ్ కావాలి కదా సార్. గ్రామ సభకు మా బాధని, ఇంతమంది బాధను అర్థం చేసుకోవడానికి, అంత పెద్దరికానికి అదే విషయం నేను చెప్తాను సార్. మీరేమైనా ఉంటే ఈ లోపల ఉంటే ఏమైనా రాతపూర్వకంగా రాసుకోండి. రాతపూర్వకంగా రాసినవి ఉన్నాయి సార్, నేను రాస్తాను. మీరైతే ప్యాంట్స్ చెప్పారు, ఇవన్నీ డిస్కస్ చేశారు కదా, ఇవే ప్యాంట్స్ రాసుకోండి. చెప్పేసి చెప్పడం కోసం ఈ దూరం మేము వచ్చినాం. వాస్తవానికి ఏంటంటమ్మా, మన ములుగు జిల్లాలో ప్రతి ఎడ్కోట ప్రాంతంలో ప్రభుత్వ భూమి మొత్తం కూడా గిరిజనుల కబ్జాలో ఉంది. ఎందుకు కబ్జాలో ఉంది? మరి మనం ఎందుకు పోడు భూమి కొట్టుకోవాల్సి వస్తుంది? ఈ ప్రభుత్వ భూమి అంతా ఎవరి చేతిలో ఉంది? మరి ప్రభుత్వానికి గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. అంటే అడగంది అమ్మాయినా భూమి పెట్టదట. అవి మీరు అడుగుతలేరు కాబట్టి భూమి ఎత్తలేరు, అంతే తేడా, ఏం లేదు. ఎందుకంటే గుమ్మడికాయలతో కాదు బుజాపించుకుంటారు మన వాళ్ళు. ఎందుకంటే అయ్యో నాకేం సంబంధం, ఇంటి పక్కన రాయిపాట కూడా నాకేం సంబంధం అంటారు. కానీ ఇలా భూమి అన్నారికి ఎంతమంది వచ్చినా చూసినావా? భూమి అనేది స్థిరం. భూమి లేనిదే మనం లేము. ఒకటి పెంచిన తల్లి అడవి అవుతుంది, కన్న తల్లి ఒక కాలం అయితే పెంచితే అడవి అవుతుంది. ఒకటి అడవి నమ్ముకుంటాం, భూమి నమ్ముకుంటాం, తర్వాత నీళ్ళని నమ్ముకుంటాం. జల్ జంగిల్ జమీన్. మన గుడాలు మొత్తం కూడా నీరు ఉన్న ప్రాంతాలే ఆ గుడి కట్టుకొని ఉంటాయి. వాస్తవం కదా, గుంపులుగా. కానీ ఇలాంటి వ్యవస్థలో
మనం ఎందుకు ఇలా నాకు పోడు భూమికి పట్టాయండి సార్, అయ్యో నాకు నా కొడుకు చదువుకున్నందుకు నాకు ఇది అండి సార్ అంటాను. అసలు మనకు ఎందుకు ఎడ్డుకోవడంలో ఒక 2 ఎకరాల భూమి ఉండకూడదు, మనం ఎందుకు బతకకూడదు అంటే మనం అలానే ఉందామా? కాబట్టి ఇక నుంచి అయినా, ఎందుకంటే ఒక మంచి తరుణం ఏంటంటే ఇప్పుడు అవినలో సగం భర్తతో సగం భాగంలో మీరు అందరూ వచ్చిందంటే అర్థమైంది చెప్పమ్మ. ఈరోజు మీరు ముందుకు వచ్చిళ్ళు వాస్తవం, ఎందుకంటే ఇప్పుడు మా మగ పురుషులం వచ్చి ఏదో చేస్తామని కాదు, మీరు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అంటే ఈ ఉద్యమానికి మంచి రూపం వచ్చింది, వాస్తవం కదా. ఇది మొత్తం 125 ఎకరాల 26 గుంటలమ్మ ఈ భూమి. ఇక్కడ నుంచి మొదలు పెడితే కనిచూపు మెరకంత ఉంటుంది. ఈ భూమిని ఇన్ని సంవత్సరాలుగా ఎవరు సాగు చేస్తున్నారు? ఇది సాగు చేసే వాళ్ళకు ఏ ప్రభుత్వ అధికారి తోడున్నాడు? దానివల్ల కనీసం ఇక్కడ గిరిజనులు నిరుపేదలని చెప్పి గుర్తించలేదా? మనం ప్రతిరోజు పొద్దున్న లేతే సోమరం కాగానే ఒక అప్లికేషన్ పెట్టుకొని, అయ్యా నాకు పట్టా ఇవ్వండి, అయ్యా నాకు గుంట జాగియండి ఇల్లు కట్టుకుంటా, అమ్మ నాకు ఇందిరం ఇల్లు ఇవ్వండి, ఒక పింఛన్ ఇవ్వండి, రకరకాల దరఖాస్తు తీసుకొని ఇస్తున్నావా లేదా? ఏ ఒక్క దరఖాస్తు అయినా అమలైందా? ఎందుకు కాలే? మన వంతులో సంఘటితంగా కాకపోవడం వల్లే కాలే. వాస్తవం, ఒక గ్రామ పంచాయతీలో ఒక అవ్వకు వృద్ధాప్య పింఛన్ ఉండదు, ఎలా దరఖాస్తు చేయాలో తెలియదు. ఒక తల్లికి వితంతు పింఛన్, భర్త చచ్చిపోయి 10 సంవత్సరాలు వితంతు పింఛన్ రాదు. ఒక అమ్మకు ఒంటరి మహిళ ఉంటుంది, భర్త వదిలేసేస్తాడు, పిల్లల్ని ఆదుకుంటాడు, ఆమెకి ఏం కావాలో తెలియదు. ఇలా భూమి ఉన్నా భూమికి పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఎందుకు ఉన్నాయి అంటే ఆ ప్రభుత్వ అధికారులు మన గ్రామాలకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టి, అమ్మ మీ గ్రామంలో ఇంత భూమి ఉన్నది, ఈ భూమిలో మీ అందరికి పట్టాలు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ